అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీస్ శాఖపై ఏసీబీ నజర్ పెట్టింది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 ఎస్ఐలను ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వర్ణి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను రెడ్ హ్యాండ్గా 20,000 లంచం తీసుకుంటూ ఓ రైతు దగ్గర స్టేషన్ బెయిల్ కోసం 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. అందులో మరోవైపు కామారెడ్డి జిల్లాలోని లింగంపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అరుణ్ 10,000 లంచం తీసుకుంటూ స్టేషన్ బెయిల్ కోసం రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. దాంతోపాటు ఆయనతో పాటు ఉన్న హెడ్ కానిస్టేబుల్ కూడా ఏసీబీకి చిక్కాడు. మొత్తంగా ఏసీబీకి ఇప్పటికే 20 మంది లిస్టు చేరింది అని తెలుస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్ఐలందరూ కూడా లిస్టులో ఉన్నారని ఏసీబీ పూర్తిగా వారందరికి సంబంధించిన లిస్ట్ అయితే రెడీ చేసింది. దీనికి అందరికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలో పూర్తిగా పలు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలు కానీ సిఐలు కానీ పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారనే కోణంలో కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో రైడ్ చేస్తుంది. అందులో భాగంగా 2 స్టేషన్లపై దాడి చేసి ఏసీబీ రైడ్స్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి నెలకొంది. అందులో మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పూర్తిగా ఇసుక, గంజాయి, గుట్కా, దాంతోపాటు పీడిఎస్ రైస్లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్రమ వ్యాపారాలు నిరోధించే దశలో పోలీసులు ఉండాలి. కానీ పోలీసులే అక్రమ వ్యాపారాల్లో భాగస్వాములు అవుతారు. అంటే అవినీతికి పాల్పడుతున్నారనే ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఎస్పీకి, అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎస్పీకి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్కు పూర్తిగా 20 మంది లిస్టు కూడా వచ్చి చేరింది. ఆ లిస్టులో భాగంగా పూర్తి స్థాయిలో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది. అటాచ్మెంట్ కూడా సంబంధించిన అటాచ్మెంట్ కూడా ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడారో వారిని సిపి ఆఫీస్లో అటాచ్మెంట్ కూడా చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాలో మొత్తంగా చూసుకుంటే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో వారిపైన జిల్లాకు సంబంధించిన ఏసీబీ నజర్ పెట్టింది. అందులో భాగంగానే 2 ఎస్ఐలను రెడ్ హ్యాండ్గా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించిన మొన్నటి వరకు కల్మేశ్వర్ ప్రస్తుతం ఆయన ట్రాన్స్ఫర్ కావడం, ఆయన స్థానంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపడంతో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు పోలీస్ కమిషనర్ లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా ఈ అక్రమానికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. పోలీసులే పూర్తిగా ఇటు పేకాట కావచ్చు, ఇటు గంజాయి కావచ్చు, ఇటు మరోవైపు ఏదైతే ఇసుక అక్రమ వ్యాపారాలు వీటన్నింటిలో కూడా పీడిఎస్ రైస్ కావచ్చు, వీటన్నింటిలో కూడా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. వీరన్నింటి కూడా భాగస్వామ్యం వారికి వస్తుందనే నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20 మంది పోలీసు ఉన్నతాధికారులపై కూడా అవినీతికి పాల్పడుతున్నారు. వారి లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు. మొత్తానికి ఈ అవినీతికి పాల్పడుతున్న పోలీస్ శాఖపై ఏసీబీ పూర్తిగా కన్ను పెట్టింది. అందులో భాగంగా 2 ఎస్ఐలను కూడా దాంతోపాటు ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా పట్టుకున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏసీబీ దానిపైన నజర్ పెట్టింది. అందులో భాగంగా పోలీస్ శాఖకు కూడా చుక్కలు చూపించే విధంగా ఏసీబీ కనుసన్నల్లో వారు ఎవరైతే అధికారులు అక్రమాలకు పాల్పడో వారిని లిస్ట్ అయితే తయారు చేసుకుంది. త్వరలోనే మరికొంతమంది పోలీసు ఉన్నత అధికారులపైన కూడా దృష్టి పెట్టింది. వారందరినీ కూడా ఏసీబీ త్వరలోనే పట్టుకుంటుందనే కోణంలో కూడా అంచనా వేస్తుంది. ఏదేమైనప్పటికీ పోలీస్ శాఖలో అవినీతి విచ్చలవిడిగా మితిమీరిపోవడం వల్ల ప్రజలకు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, చిన్న చిత్కాకు పనిలోకి వెళ్ళినా సివిల్ పంచాయతీ అధికంగా ఉన్నాయి. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కానీ, అదేవిధంగా అత్యధికంగా భీమ్గల్ పోలీస్ స్టేషన్ కానీ, వేల్పూరు, మోర్తాడు, కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, మరోవైపు డిచ్పల్లి, దాంతోపాటు అటు కామారెడ్డి జిల్లాలోని సదాశివ్ నగర్, అదేవిధంగా బిక్నూరు, కామారెడ్డి టౌన్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో అత్యధికంగా సివిల్ పంచాయతీలు జరుగుతుంది. దాంతోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడతారో వారిపైన చర్యలు తీసుకునేందుకు వారు లిస్టు తయారు చేశారు. కానీ ఆ లిస్టులో భాగంగా ఇంతవరకు కూడా వారిపైన అటాచ్మెంట్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారిపైన చర్యలు జరగకపోవడం, పోలీస్ స్టేషన్లో అవినీతికి పాల్పడుతున్న ఎస్ఐలపైన ఏసీబీ ఇదే నజర్ పెట్టింది. ఆ ఉన్నతాధికారులు ఎవరైనా సరే లంచం తీసుకుంటే పోలీస్ శాఖలో ఏసీబీ వారిని అడలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ లంచాలకు పాల్పడుతున్న ఉన్నతాధికారులపై ఏసీబీ నజర్ పెట్టిన నేపథ్యంలో పోలీసులో భయాందోళన మొదలైందనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాపర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.